ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎవ్రీ ఇయర్ ఆప్షన్ ట్రేడ్ వాళ్ళు ఒక గేమ్స్ ఆడుతూ కూడా లాస్ అవుతూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు జేమ్స్ స్ట్రీట్ వల్ల కానీ ఒకసారి వివరాల్లోకి వెళ్తే. సో బేసికల్గా లాస్ట్ ఇయర్ అయితే 75,000 crores లాస్ అయ్యారండి. అంటే ఇండియాలో ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేసిన వాళ్ళు. ఈ సంవత్సరం అది 1,00,000 కోట్లు చేరింది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ లాసులు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇండియాలో ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ద్వారా, పర్టికులర్గా ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళ ద్వారా వాళ్ళందరూ కలిసి కంబైన్డ్గా లాస్ అయింది 1,00,000 కోట్లు అండి. 1,00,000 కోట్ల రూపాయలు. అంటే అందరూ అంటున్నట్టు ఈ జైన్ స్ట్రీట్ మ్యానిపులేషన్ వల్ల వీళ్ళంతా లాస్ అవుతున్నారు అని అంటున్నారు. కానీ బేసికల్గా అయితే ఎస్టేట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఆప్షన్ ట్రేడింగ్లో. సగం గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు లాస్ అయిన అమౌంట్లో. అండ్ బేసికల్గా ఏ గేమ్ అయినా సరే ఒకళ్ళు విన్ అయితే ఒక లాస్ అవ్వాల్సింది, అలా అనమాట. ఇక్కడ జైన్ స్ట్రీట్ వాళ్ళు చేసిన వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, వాళ్ళు బేసికల్గా ఎఫ్ఐఎస్ ఎవరు కూడా ఇంటర్డే ట్రేడింగ్ చేయడం కుదరదు. ఈక్విటీ మార్కెట్లో డెరివేటివ్స్లో చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో మాత్రం స్టాక్స్ పర్టికులర్గా మీ డిమాట్ అకౌంట్లో ఉన్న స్టాక్స్ మీరు అమ్మచ్చు, కానీ స్టాక్స్ని కొని సేమ్ డే అమ్మటానికి లేదు స్టాక్స్ వరకు కూడా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా, ఇండియాలో వాళ్ళకి 4 సబ్సిడరీస్ ఉన్నాయి. 2 లోకల్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించారు, 2 ఎఫ్ఐఎస్ లాగా చేయించారు, ఎఫ్పిఐ లాగా చేయించారు అనమాట. అందుకని ఇండియాలో లోకల్ ఉన్న వాళ్ళ కంపెనీ వాళ్ళేమో స్టాక్స్ కొంటున్నారు, ఎక్స్పైరీ రోజు కొంటున్నారు. బాగా కొన్న తర్వాత మార్కెట్ లిఫ్ట్ అవుతుంది కదా, లిఫ్ట్ అయిన తర్వాత డ్రాప్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఎఫ్పిఐగా రిజిస్టర్ చేసుకున్న జేమ్స్ వాళ్ళు కాల్స్ని అమ్మేస్తూ పుట్స్ కొనుక్కొని ఇప్పుడు స్టాక్స్ని అమ్మంటున్నారు. స్టాక్స్ డ్రాప్ అవ్వగానే వీళ్ళకి లాభాలు వస్తున్నాయి ఇక్కడ. అట్లా లాస్ట్ 1 yearలోని వాళ్ళు ఆల్మోస్ట్ 35,000 crores మనీ మేక్ చేశారు లాభం. అయితే అది ఇల్లీగల్ వే అనమాట. లీగల్ వే ఏంటంటే వాళ్ళు ఇంటర్డే చేయకూడదు ఈక్విటీలో, బట్ వాళ్ళు చేయించుకుంటూ ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలా వచ్చినాయి అనమాట. సెబీ వాళ్ళు లాస్ట్ 1.5 year నుంచి వాళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ ప్యాటర్న్స్ని. అంటే ఫైనల్గా వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేశారు ఇండియన్ మార్కెట్ నుంచి. అంటే 4,000 కోట్ల వరకు పెనాల్టీ కూడా వేశారు. ఈ పెనాల్టీ కట్టేంత వరకు ఇండియన్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేయకూడదని. బట్ వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే లిక్విడిటీ బాగా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, మార్కెట్ వెనక ముందు చేయకొద్ది. ఇండియాలో అందరూ తెలుసు ఎక్స్పైరీ అప్పుడు మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంటుంది, ఈజీగా 1.82 పోవద్దని. బట్ ఎందుకనే రీజన్ ఇప్పుడు అర్థమైంది అందరికీ, వీళ్ళు చేస్తున్నారు కావాలనే విషయం అనమాట వీళ్ళు. అందుకని ప్రతి ఎక్స్పైరీ అప్పుడు వీళ్ళు పని చేస్తున్నారు. అంటే వీళ్ళు మనీ మేక్ చేసింది ఏంటంటే ఇంట్రాడేలో ఇలా ఎక్స్పైరీ రోజు ఇండెక్స్ని మ్యానిపులేట్ చేసేసి డబ్బులు సంపాదించడం ఒకటి. పర్టికులర్ పని ఎలా ఈజీ అయిందంటే, బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఒక్క ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ 2 వాటా 50% వెయిటేజ్. అంటే ఈ 2 స్టాక్స్ని లిఫ్ట్ చేయడం ద్వారా ఎంచక్క బ్యాంక్ నిఫ్టీ లిఫ్ట్ చేయొచ్చు. ఈ రెండింటిని నమ్మేయడం ద్వారా బ్యాంక్ నిఫ్టీ ఈజీ పడగొట్టేయచ్చు. అందుకని ఎక్స్పైరీ రోజు వాళ్ళకి కావాల్సినట్టు లిఫ్ట్ చేస్తున్నారు, మార్కెట్ని కావాల్సిన పడగొడుతున్నారు. ఈ రూట్లో వాళ్ళు మనీ మేక్ చేశారు. రెండోది, ఇండియాలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లోజింగ్ యావరేజ్ క్లోజింగ్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 o'clock నుంచి గేమ్ బిగిన్ చేస్తున్నారు. 3:30 అప్పుడు వాళ్ళు కావాల్సిన విధంగా ఇండెక్స్ని క్లోజ్ చేస్తున్నారు. తద్వారా ఏంటంటే వాళ్ళు అనుకున్న పొజిషన్ దగ్గరికి వచ్చేసి మార్కెట్ ఆగిపోతుంది, వాళ్ళకి మనీ వస్తుంది, రిటైలర్కే మనీ లాస్ అవుతుంది అనమాట. అట్లా మార్కెట్ క్లోజింగ్ బేస్గా తీసుకుని మనీ మేక్ చేస్తున్నారు. ఈ 2 మెథడ్స్ ద్వారా వీళ్ళు మనీ మేక్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు సెబీ వాళ్ళ కంప్లైంట్ అనమాట. వాళ్ళని చెప్పేందంటే మేము ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం గేమ్ ఆడాము అని వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఏదన్నా కావచ్చు, బలవంతుడు బలహీన దోచుకోవటం అనేది మొదటి నుంచి జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే వాళ్ళు దాన్ని హెడ్జింగ్ అంటున్నారు, వీళ్ళేమో కావాలని చేస్తున్న మ్యానిపులేషన్ అంటున్నారు, అంతే. ఓకే, మొత్తానికి ఏదైనా కావచ్చు, ఈ జైన్ స్ట్రీట్ వాళ్ళ వల్ల ఉండొచ్చు, లేదా వీళ్ళ ఆప్షన్స్ బై వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇండియన్ ఆప్షన్ ట్రేడర్స్ లాస్ట్ ఇయర్ మొత్తం లాస్ అయింది 75,000 crores. ఈ సంవత్సరం లాస్లు పెరిగి అది 1,00,000 కోట్ల దాకా లాస్ అయ్యారు అనమాట. ఇట్స్ అన్ఫార్చునేట్లీ అది. బట్ ట్రేడింగ్ అని ఎక్కడ ఆడాలి ఎక్కడ ఆడకూడదు క్లారిటీ ఉండాలండి. ఇదే ఎఫ్ఎన్ఓస్ని మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆడొచ్చు, అండ్ హెడ్జింగ్ కోసం ఆడొచ్చు, అండ్ స్పెక్యులేషన్ కోసం ఆడొచ్చు. అచ్చం స్పెక్యులేషన్ కోసం వాడే వాళ్ళని ఎవరు బాగు చేయలేరండి, వాళ్ళు లాస్ అవ్వాల్సిందే. అందుకని జైన్ స్ట్రీట్ వల్ల లాస్ అయ్యారా లేకపోతే వాళ్ళ ఓన్ ప్రాబ్లం వల్ల లాస్ అయ్యారు సంబంధం కాదు, కానీ స్పెక్యులేషన్ కోసం మాత్రం మీరు ఎఫ్ఎన్ఓస్ వాడితే ఎప్పటికైనా లాస్ అవ్వాల్సిందే. అందుకని ఇట్స్ వెరీ డేంజరస్ గేమ్, బెటర్ టు కీప్ అవే అనమాట. అదే మీరు హెడ్జింగ్ కోసం లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అయితే ఖచ్చితంగా మీరు ఆడుకోవచ్చు, ఎందుకంటే లాస్ లేవు కాబట్టి దాంట్లో. బట్ స్పెక్యులేషన్ కోసం స్ట్రిక్ట్లీ మీరు చేయకూడదు. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే
మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.